కిడ్నీకి సంబంధించిన డైట్ ఏంటి అని చాలా మంది అడుగుతుంటారండి. కిడ్నీకి కిడ్నీని ఇంప్రూవ్ చేసే డైట్ అంటూ ఏమి ఉండదు. అంటే కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొన్ని పదార్థాలను మనం అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం అధికంగా ఉండే పదార్థాలు. ఎందుకంటే కిడ్నీ ద్వారాగానే 90% పొటాషియం ప్రతిరోజు మూత్రంలో వెడుతుందన్నమాట. కిడ్నీ ప్రాబ్లమ్ ముదిరినప్పుడు ఏంటంటే పొటాషియం పెరుగుతూ ఉంటుంది. పొటాషియం అనేది నార్మల్ స్థాయిలో ఉండాలి. అది పెరిగినా, తగ్గినా గుండెకి మంచిది కాదనమాట. అందువల్ల పొటాషియం ఉండే పదార్థాలని నేను చెప్తాను. అవి అవాయిడ్ చేసుకోవడం మంచిది. కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూసెస్, టమాటా, బంగాళదుంప, తర్వాత ఈ అవకాడో, బనానా లాంటి ఫ్రూట్స్ అన్నమాట. వీటిని అవాయిడ్ చేయాలి. ఆకుకూరలు కూడా చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆకుకూరలు తీసుకోవాలనుకుంటే కనుక ఒక గంట పాటు నీటిలో నానబెట్టేసి ఆ నీటిని వార్చేసి తర్వాత ఉడికించి కూర చేసుకొని తినొచ్చు. అలా వారానికి 2 సార్లు 3 సార్లు ఆకుకూరలు తీసుకోవచ్చు. ఇలా కాకుండా మాత్రం డైరెక్ట్గా ఆకుకూరలు తీసుకోకూడదు. ఇంకోటి హిమాలయన్ సాల్ట్, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు అనమాట. పింక్ సాల్ట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు నార్మల్ ఉప్పునే మితంగా అంటే రోజంతా కలిపి ఒక చెంచా తీసుకుంటే సరిపోతుంది.